ఇయర్స్ అయింది కదా, భరత్ అని నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు కదా. అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా, ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4000 కెపాసిటీ 25,000 వస్తే నీకు శ్రేయస్ మీద చేత కాదా? మరి అప్పుడు ఈవెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదేమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలైంది మా దేవుని చూసగా. మీరు లేక మేము ఈవెంట్కి వస్తాయి. ఎక్కడ మేము అనంతపురం కర్నూలు నుంచి వచ్చినాం, పొద్దున 5 గంటలకు లేసి వచ్చినాం, 8 తుఫాన్లు తెచ్చుకొని చేతిలో తెలిసింది. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, భువనసర్ ఫ్లాప్ అయింది, మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు. అంతే. ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావా స్టేట్ మీడియా? చేతిలో తెలిసిందే. డౌన్ శ్రేయస్ మీడియా, డౌన్ శ్రేయస్ మీడియా. ఇది ఖచ్చితంగా అన్నకి చేరాలా? నువ్వు ఇదే పెళ్లి ఫంక్షన్ కాదు, ఎన్టీఆర్ అన్న ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ ఇవ్వాలా. ఇక్కడ గవర్నమెంట్ కూడా అవుట్డోర్ ఇవ్వాలా. భరతాన్ని నేను ఇచ్చింది, కలికి ఇచ్చింది, మరి ఎందుకు దేవరక్ష సినిమాకి ఇవ్వలే? అవును, ఈసారి వస్తాను. నువ్వు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాము, చెప్తున్నాము. శ్రేడ్ మీడియా చెత్త మీడియా చేతులు ఎత్తేసింది ఈ రోజు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నిరాశ జరుగుతుంది.